హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో బీఈడి 4th సెమిస్టర్లో సెకండ్ పేపర్ జెండర్, స్కూల్ అండ్ సొసైటీ సబ్జెక్టుకు సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా వినండి, ఎందుకంటే నేను ప్రతి క్వశ్చన్ని చదివి వినిపిస్తాను. అదేవిధంగా ఆ క్వశ్చన్ మనం షార్ట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, అదేవిధంగా ఎస్సీకి ఎక్స్పెక్ట్ చేయొచ్చా అనే విషయాన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా అయితే వినేసేయండి. వీడియోలోకి అయితే వెళ్దాం. 1. బేసిక్స్ ఆఫ్ జెండర్ అంటే జెండర్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఈ లెసన్లో నేర్చుకుంటాం. మనకి జెండర్ అనేది ఏంటంటే సోషల్ కన్స్ట్రక్ట్, అంటే సొసైటీ ద్వారా ఏర్పడిందే మనకి జెండర్. అదేవిధంగా సెక్స్ అంటే ఒక వ్యక్తి మేలా ఫిమేలా అని మనం డిసైడింగ్ చేసేది ఉంటుంది చూస్తారా, దాన్ని మనం ఏమంటామంటే సెక్స్ అంటాం. అంటే జెండర్ అనేది సోషల్ కన్స్ట్రక్ట్, అదేవిధంగా సెక్స్ అనేది బయోలాజికల్ డిటర్మినెంట్. ఓకేనా, చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్, రైట్ అబౌట్ కాన్సెప్ట్, మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ జెండర్. ఈ క్వశ్చన్ మనకి షార్ట్కి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా డిస్కస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పెట్రియాన్షియల్ సిస్టమ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఉమెన్స్ స్టేటస్. ఈ క్వశ్చన్ మనకి షార్ట్కి ఇంపార్టెంట్, అదేవిధంగా ఎస్ఐకి కూడా ఇంపార్టెంట్. ఓకేనా, కంపల్సరీగా చదవాల్సిన క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసినప్పటికీ డిస్కస్ ఇన్ డీటెయిల్ ద నీడ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. భారతదేశంలో స్త్రీ విద్య యొక్క ప్రాముఖ్యత. ఈ క్వశ్చన్ కూడా మనకి షార్ట్కి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసినప్పటికీ రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ జెండర్ డిస్క్రిమినేషన్. లింగ వివక్షతపై లఘు వ్యాఖ్య రాయండి. ఓకేనా, ఇవ్వండి ఫస్ట్ యూనిట్కి సంబంధించిన క్వశ్చన్స్. ఈ 4 క్వశ్చన్స్ని మనం బాగా చదువుకున్నట్టయితే ఫస్ట్ యూనిట్ నుంచి వచ్చే క్వశ్చన్స్ని మనం ఈజీగా అటెంప్ట్ చేయవచ్చు. ఓకేనా, నెక్స్ట్ యూనిట్ 2 వచ్చేసినప్పటికీ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ జెండర్ డిస్క్రిమినేషన్. ఓకేనా, ఈ యూనిట్లో మనం చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్లో ఎనీ 2 సైడ్ హెడ్డింగ్స్ అడిగితే షార్ట్గా అడుగుతారు, లేదంటే కంప్లీట్గా అడగాలనుకుంటే ఎస్ఐకి అడుగుతారు. ఓకే, దీని క్వశ్చన్ చూద్దాము. వాట్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ జెండర్ డిఫరెన్సెస్ అండ్ ప్రాక్టీసెస్. ఓకేనా, ఈ క్వశ్చన్లో మనకి ఈ క్రింది చూపించిన సైడ్ హెడ్డింగ్స్ అన్నీ రావడం జరుగుతుంది. సో ఒకసారి ఈ క్వశ్చన్ మాత్రం 100% చదవండి. మ్యాక్సిమం ఈ క్వశ్చన్ నుంచే, ఈ యూనిట్ నుంచి క్వశ్చన్ అనేది రావడానికి అవకాశం ఉంది. ఓకేనా, తెలుగు మీడియం వాళ్ళు కూడా ఒకసారి చూసుకోండి. మనకి సెకండ్ క్వశ్చన్, రైట్ అబౌట్ ఉమెన్స్ అండ్ గర్ల్స్ స్టేటస్ ఎట్ ప్రజెంట్ ఇన్ అవర్ సొసైటీ. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, షార్ట్కి ఇంపార్టెంట్, అదేవిధంగా ఎస్ఏ కూడా ఇంపార్టెంట్. థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ సోషలైజేషన్ ప్రాసెస్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ డిసిషన్ మేకింగ్, ఉమెన్ అండ్ గర్ల్ ఎడ్యుకేషన్. ఓకేనా, ఈ క్వశ్చన్ మనం షార్ట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, అదేవిధంగా జనరల్ క్వశ్చన్, ప్రాబ్లమ్స్ ఇన్ ఉమెన్ ఎడ్యుకేషన్, స్త్రీ విద్యలో గల సమస్యలు. ఓకేనా, ఇదండి సెకండ్ యూనిట్కి సంబంధించిన క్వశ్చన్స్. సెకండ్ యూనిట్ నుంచి ఈ క్వశ్చన్స్ని మనం బాగా చదువుకున్నట్టయితే మ్యాక్సిమం సెకండ్ యూనిట్ నుంచి వచ్చే క్వశ్చన్స్ని మనం అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఈ ఫస్ట్ క్వశ్చన్ మనకి ఈ సెకండ్ యూనిట్ నుంచి ఎస్సీకి ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్. ఓకేనా, ఇప్పుడు థర్డ్ యూనిట్ చూద్దాం. నెక్స్ట్ థర్డ్ యూనిట్, హిస్టారికల్ పెర్స్పెక్టివ్స్ అండ్ ఛాలెంజింగ్ స్టేటస్ ఆఫ్ ఉమెన్. మనకి ఈ లెసన్ మొత్తం కూడా వివిధ స్త్రీ పాత్రల గురించి ఉంటుంది, అంటే ఉమెన్స్ గురించి ఉంటుంది అనమాట. చూడండి, ఎక్స్ప్లెయిన్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ వేదిక్ ఏజ్ విత్ ఎగ్జాంపుల్. అంటే వేదకాలంలో స్త్రీల యొక్క స్థితి అనేది ఏ విధంగా ఉండేది, వారికి ఎగ్జాంపుల్గా మనం కైకేయి, సత్యభామ, మైత్రేయి, లోపముద్ర గురించి, అంటే ఈ ఫోర్ ఉమెన్స్ గురించి మనం చదవాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే వేదిక్ పీరియడ్లో చూసుకున్నాం. నెక్స్ట్ అదేవిధంగా మధ్యయుగం చూసుకున్నట్టయితే రాణి లక్ష్మీబాయి, అదేవిధంగా చెన్నమ్మ, రుద్రమ్మదేవి, ఈ ముగ్గురు ఉమెన్స్ గురించి మనం చదవాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం ఫస్ట్ 2 క్వశ్చన్స్లో నుంచి కంపల్సరీగా షార్ట్ అవడానికి అవకాశం ఉంది. ఇన్ కేస్ ఆఫ్ అంటే మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ మిస్ అవుతే కనుక మనకి ఇందిరాగాంధీ గురించి కానీ, కిరణ్ బేడి గారి గురించి, అదేవిధంగా కల్పనా చావ్లా గారి గురించి మనకి అడుగుతానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇదండి థర్డ్ యూనిట్కి సంబంధించిన క్వశ్చన్స్. మనం థర్డ్ యూనిట్లో నేను చెప్పిన ఇంపార్టెంట్ అని చెప్పిన ఏవైతే ఉన్నాయో బాగా చదివిన తర్వాత రిమైనింగ్ ఉమెన్స్ గురించి కూడా జస్ట్ బ్రీఫ్గా చూసుకోండి. ఎందుకంటే ఒకవేళ నేను చెప్పినట్లు షార్ట్గా అడిగినా, ఎస్ఏకి కొత్తగా ఏమన్నా అడిగినా మీకు రాయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, మీరు ప్రతి క్వశ్చన్ని బట్టి చదవక్కర్లేదు, జస్ట్ బ్రీఫ్గా అర్థం చేసుకుని రాస్తే సరిపోతుంది. ఓకేనా, మీరు ఆల్రెడీ 3 సెమ్స్ రాశారు, మీకు తెలిసి ఎలా రాయాలో. సో నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఈ యూనిట్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ని బాగా చదవండి, అదేవిధంగా థర్డ్ క్వశ్చన్ జస్ట్ బ్రీఫ్గా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ యూనిట్, లీగల్ ఇష్యూస్ ఆఫ్ జెండర్.
దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే లిస్ట్ ద ఉమెన్ రైట్స్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఈ క్వశ్చన్ మనకి షార్ట్కి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ విధంగా సెకండ్ వన్ లీగల్ ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్. ఓకేనా, ఈ క్వశ్చన్ కూడా మనకి షార్ట్కి ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ వన్ డిస్కస్ ద రోల్ ఆఫ్ హోమ్, స్కూల్, సొసైటీ, వర్క్ ప్లేస్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ డివిజన్ ఆఫ్ లేబర్. ఈ క్వశ్చన్ మనకి ఎస్ఏకి వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ టైం ఈ క్వశ్చన్ ఎస్ఏకి కూడా అడిగారు. ఓకేనా, సో అదేవిధంగా ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే యాక్షన్స్ రిక్వైర్డ్ టు అచీవ్ సెక్స్ జెండర్ ఈక్వాలిటీ. ఓకేనా, ఈ క్వశ్చన్ మనకి షార్ట్గా ఇంపార్టెంట్. సో ఈ యూనిట్ నుంచి ఫస్ట్ 3 క్వశ్చన్స్ బాగా చదవండి. ఫోర్త్ యూనిట్ నుంచి ఈ క్వశ్చన్స్ని బాగా చూసుకున్నట్లయితే ఫోర్త్ యూనిట్ నుంచి వచ్చే క్వశ్చన్స్ని మనం ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతాం. నెక్స్ట్ 5th యూనిట్ జెండర్ అండ్ ఎడ్యుకేషన్. సో ఈ యూనిట్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ క్వశ్చన్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్స్ప్లెయిన్. ఈ క్వశ్చన్ ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ అనేది 100% మనకి ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంది. అది షార్ట్ కావచ్చు లేదా ఎస్ఏ కావచ్చు, కంపల్సరీగా అడుగుతారు. సో బాగా చదువుకోండి. స్త్రీ సాధికారతకు విద్య ఒక సాధనము వివరింపుము. నెక్స్ట్ అదేవిధంగా ఈ క్వశ్చన్ని ఈ విధంగా కూడా అడగొచ్చండి. ఉమెన్ ఎంపవర్మెంట్ త్రూ గర్ల్ ఎడ్యుకేషన్ ఇట్స్ నీడ్ అండ్ నేషనల్ డెవలప్మెంట్. సో ఈ విధంగా అడిగినా కూడా మనం ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి రాయవలసి ఉంటుంది. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ వాట్ ఆర్ ద ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ గర్ల్ ఎడ్యుకేషన్ అండ్ రిజర్వేషన్ ఇన్ గర్ల్స్ ఎడ్యుకేషన్. ఈ క్వశ్చన్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఎస్ఏకి అడుగుతానికి అవకాశం ఉన్న క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ వన్ వాట్ స్పెషల్ ప్రొవిజన్స్ మేడ్ బై గవర్నమెంట్ ఫర్ గర్ల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ అదేవిధంగా ఫోర్త్ వన్ కోర్స్ చాయిసెస్. అంటే ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే, అంటే కోర్సుల ఎంపిక. ఓకేనా, మనం 5th యూనిట్ నుంచి ఈ విధమైన క్వశ్చన్స్ మనం బాగా చదువుకున్నట్టయితే 5th యూనిట్ నుంచి వచ్చే క్వశ్చన్స్ని మనం ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా, ఇదండి బీఈడి 4th సెమిస్టర్ జెండర్, స్కూల్ అండ్ సొసైటీకి సబ్జెక్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ను. ఈ క్వశ్చన్స్ మీరు బాగా చదువుకున్నట్లయితే మ్యాక్సిమం 40కి 40 మార్క్స్ మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, అలాగే మన ఛానల్లో బీఈడి 4th సెమ్కి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ లిస్ట్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ని కూడా ఒకసారి విజిట్ చేయండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వెలాసిటీ లెర్నర్స్. అందరికీ ఆల్ ద బెస్ట్.